కేసీఆర్ రెండోసారి చొప్పదండి టికెట్ కేటాయించడంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రచారంలో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు తన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని అన్నారు. రెండోసారి కూడా తిరిగి ఎమ్మెల్యేగా గెలుస్తానంటున్న సుంకె రవిశంకర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గాను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రచారంలో భాగంగా గట్టుబుత్కూరు గ్రామంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారిని అడిగి తెలుసుకుందాం. రవిశంకర్ గారు చెప్పండి, అంటే మీరు ఇప్పుడు రాబోయే ఎన్నికలకు గాను రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మీ మీద నమ్మకంతో టికెట్ కేటాయించడం పడుతుంది. మీరు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారంలో ముందు భాగంలో ఉన్నారు కాబట్టి ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఆసరా పెన్షన్ అందింది, మాకు ఆసరా అయ్యిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, మా బిడ్డకు ఒక మేనమామలాగా ఆదుకున్నాడు కనుక. రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయింది, మా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిండ్రు, ముదిరాజులకు చేపలు ఇచ్చారు. మేమంతా కూడా కేసీఆర్ గారు వెన్నంటే ఉంటాం. స్థానిక బిడ్డవు, తప్పకుండా నిన్ను మళ్ళీ తిరిగి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు. ఒక ఏడీఆర్ అనే ఒక సంస్థ కూడా అంటే ఎమ్మెల్యేల సంపాదనపై కూడా ఒక సర్వే తెలిపిన ప్రకారంగా మొదటి స్థానంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఉండగా చివరి స్థానంలో అత్యల్పంగా కూడా మీ సుంకె రవిశంకర్ కూడా నిలుస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ సర్వే ప్రకారము అత్యంత బీదవారుగా ఎమ్మెల్యేగా గుర్తించిన వారిలో మీరు ఉండడం పట్ల మీరు ఎలాంటి హర్షం అవుతుంది? నేను మొదటి నుంచి స్కూల్ నడుపుకున్న, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, కానీ నేను అక్రమంగా సంపాదించేటువంటి అలవాటు నాకు లేదు. అవినీతి చేయను. ఒక రూపాయి లంచం ఇచ్చినా తీసుకున్నా జైలుకు పంపుతా అన్నటువంటి ఎమ్మెల్యేని కనుక నేను ఒక స్ఫూర్తితో, ఒక ఆశయంతో, కేసీఆర్ గారి ఆశయంతో ముందుకు వెళ్తున్నా కనుక ప్రజలందరూ కూడా చాలా గొప్పగా దీవిస్తూ ఉన్నారు. కనుక అందుకే ప్రజలు తిరిగి మళ్ళీ నన్ను గెలిపియబోతా ఉన్నారు. చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అదంతా అసంభవం అంటూ కూడా ప్రకటించడం వచ్చారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మేనిఫెస్టోలో ఆ పథకాలకు స్వల్ప మార్పులు చేసి కూడా మళ్ళీ మేనిఫెస్టోలో చేర్చడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గతంలో ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ తమ పథకాలని కాపీ చేసి స్వల్ప మార్పులతో అంటే ఇప్పుడు నిధులు ఎలా వస్తాయని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతా అంటే ఎట్లు ఇస్తారు, పైసలని వృధా చేస్తారు, కరెంట్ ఎందుకు, నీళ్ళు ఎందుకు, ఈ ప్రాజెక్టులు ఎందుకు అని కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. ఇప్పుడు అది వాటిని మా మేనిఫెస్టోలో ఉన్నాయే కాపీ కొట్టిన వాళ్ళు. అంతేకాకుండా ఇవాళ ఆనాడు వాళ్ళు 200 రూపాయల పెన్షన్ ఇచ్చారు. వాళ్ళు చేయలేని అసమర్థులు. ఇవాళ కర్ణాటకలో అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్. తెలంగాణలో వచ్చి 6 గ్యారెంటీలు అంటే ఎవడు నమ్ముతాడు? అవ్వకు బువ్వ పెట్టినాడు, చెల్లెకు బంగారు గాజులు చెప్పినట్టు అంటే తెలంగాణ ప్రజలు విశ్వసించారు. కాంగ్రెస్ వాళ్ళను ఖతం చేస్తారు, బీజేపీని బొంద పెడతారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్లో విశ్వసించే పరిస్థితే లేదు. ఎందుకంటే 3 గంటల కరెంట్ ఇస్తానంటాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలితే. మరి 3 గంటల కరెంట్ కావాలని ప్రజలు కోరుకోరు కదా, 24 గంటల కరెంట్ వస్తుంది కనుక కాంగ్రెస్లో ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించారు. కేసీఆర్నే విశ్వసిస్తారు. 100% కేసీఆర్కే ఈసారి 100 సీట్లతో గెలుస్తాం. మా చొప్పదండిలో భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇక్కడ నాకు పోటీ లేదు, వేరే పార్టీలకి ఇక్కడ అడ్రస్సే లేదు. వేరే పార్టీల అడ్రస్ గల్లంత అవుతుంది. వేరే కాంగ్రెస్ కానీ బీజేపీకి డిపాజిట్ గల్లంత. మొత్తానికి ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా కూడా రెండోసారి కూడా పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో కూడా గెలుపు పొంది ఈ నియోజకవర్గ ప్రజలను ఖచ్చితంగా ఆదుకుంటానని చెప్పేసి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, చొప్పదండి నియోజకవర్గం.